రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యండమూరి వీరేంద్రనాథ్ గారి కలం నుండి జాలువారిన నిప్పుకోళ్ళు అనే కథని మొదటి ఎపిసోడ్ రూపంలో విందాం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు నిప్పుకోళ్ళు. కథ రచయిత గారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆ దృశ్యం నాకింకా గుర్తొస్తేనే కడుపులో తిప్పినట్టు ఉంది. పొద్దున్నే 8ంటికి నాకు ఆ విషయం తెలిసి ఆదరా ఆఫీస్కి వెళ్ళాను. జనం బాగా గుమిగూడి ఉన్నారు. నేను ఆ ఆఫీస్కి అధికారినవటంతో కొందరు పక్కకి తప్పుకొని నాకు దారిచ్చారు. మా ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది ఆఫీసు. చాలా పెద్ద బిల్డింగు. విశాలమైన మెట్ల మీద పడి ఉంది ఆ వృద్ధురాలు. అర్ధరాత్రి చలికి మరణించిందో, అంతకుముందే ఆకలికి మరణించిందో తెలియదు కానీ తనలో తనే కుంజించుకుపోయినట్టు ఉంది. చర్మం లోపలికి పీక్కుపోయి బాగా ముడతలు పడి ఉంది. ఒంటి మీద పాత చీరే అక్కడక్కడ చిందిపోయింది. మరణం సహజమే అయినా ఇలా మెట్ల మీద మరణించిన ఆ ముసలావిడ వైపు ఏమి వింత ఉందో గాని జనం గుంపులుగా చూస్తున్నారు. ఇంతలో విశ్వేశ్వర్ నా దగ్గరకు వచ్చాడు. అతడు నా క్రింద పనిచేసేవాడు. ఈవిడ 10 సంవత్సరాల నుంచి నాకు తెలుసు సార్, మన ఆఫీస్కి వస్తుంది అన్నాడు. తలూపాను. అతడు స్వరం తగ్గించి, శర్మగారు 4 రోజుల నుంచి తిప్పుతున్నారు. మొన్న బాగా ఏడ్చింది. రాత్రిళ్ళు మన ఆఫీస్ బయట అరుగు మీదే పడుకుంటోంది 4 రోజుల నుంచి అన్నాడు. అంతలో మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది. శవాన్ని వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్లే వరకు జనం అదేదో సర్కస్లా చూశారు. ఒక జర్నలిస్టు ఫోటోలు తీసుకుంటున్నాడు. అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఉండడు మరి. ఎంత మంచి వార్త! పెన్షన్ ఆఫీస్ అరుగు మీద వృద్ధ స్త్రీ మరణం. చాలా సంచలనం కలిగించే వార్త. అన్నట్టు నేనెక్కడ పనిచేస్తున్నానో చెప్పలేదు కదూ. అయినా ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ట్రెజరీ ఆఫీసులో సూపరింటెండెంట్ని. నేను తిరుపతి వచ్చి అప్పటికి 2 రోజులైంది. ఆ రాత్రి నాకొక కల వచ్చింది. సూర్యగమనానికి చిహ్నంగా తూర్పు దిక్కు ఎరుపుదనం దిద్దుకోవడం మొదలుపెట్టిన సమయం. పూలసజ్జ పట్టుకుని తోటలోకి అడుగుపెట్టాను. చిన్ని పాదాలతో నన్ను అనుసరించింది నా కూతురు 4 ఏళ్ల దీపిక. కొన్ని పూలకింకా మెలకువ రాలేదు. బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ ఒక్కొక్క రెక్కను విప్పుతున్నాయి. రాత్రంతా వెన్నెల చల్లదనాన్ని ఆస్వాదించి వడి నింపుకున్న నందివర్ధనాలు చీకట్లో నీలాకాశంలో నక్షత్రాల మెరుస్తున్నాయి. జీవితకాలం కొద్దిసేపే అయినా ప్రకృతికే అందాన్నిచ్చామన్న తృప్తితో నేలవాలి కూడా మెరుస్తున్నాయి పారిజాతాలు. మర్నాటికి గాని పూర్తిగా విచ్చుకోదనుకున్న ఎర్ర గులాబీ మొగ్గ అరచేతి సైజులో అందంగా నిండుగా విచ్చుకుంది. జేబులోంచి కత్తెర తీసి నీట్గా కట్ చేశాను. భలే బాగుంది కదూ నాన్న, దీన్ని కూడా దేవుడే పుట్టించాడు కదూ అడిగింది దీపిక. అవునమ్మా, మనమందరం ఈ చెట్లు పువ్వులు అన్నీ దేవుడి సృష్టే మరి అన్నాను. మరి వీటిని ఇలా తుంపేస్తే దేవుడికి కోపం రాదా నాన్న అడిగింది అమాయకంగా. రాదమ్మా, వీటిని కోస్తున్నది ఆ దేవుడి సేవకేగా. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని భగవంతుడి పాదాలకు చేరే అదృష్టం కలగదమ్మా. తోటలో ఇన్ని పూలున్నాయి కానీ దేవుడి పూజకు నోచుకున్నవి ఈ కొద్ది పూలే. అయితే నాన్న, అందరూ నన్ను పువ్వులా అందంగా ఉన్నావంటారు కదా, నన్ను కూడా దేవుడికి అర్పిస్తే సంతోషిస్తాడు కదా అంది. అదిరిపోయాను. చేతిలో ఎర్ర గులాబీ స్థానంలో ఎర్రటి రక్తం కారుతోంది. పాపా, గట్టిగా అరిచాను. చటుక్కున మెలకువ వచ్చింది. అదే కళ. నన్ను దాదాపు 20 ఏళ్లుగా వెంటాడుతున్న కళ. రక్తంతో తడిసిన దేవత. ఆ విగ్రహం కాళ్ళ దగ్గర ఒక 4 ఏళ్ల పాప. మెడ సగానికి తెగి నిర్జీవమైన పాప. పక్కనే పాపని బలి ఇచ్చిన కత్తి. గడియారం వైపు చూశాను. టైం 3 దాటుతోంది. తిరుపతి కొండకు వచ్చినా కూడా ఆ కళ నన్ను వదలకపోవడం భరించలేని విషాదాన్ని కలిగిస్తోంది. ఆ దుఃఖాన్ని మర్చిపోవటం కోసం నేనున్న కాటేజీ నుంచి తోట వైపు నడిచాను. 7 కొండల మీద తెల్లవారుజామున 3ంటికి చలి, నిశ్శబ్దము చెట్టాపట్టా వేసుకున్నట్టున్నాయి. తోట చేరుకోవడానికి 10 నిమిషాలు పట్టింది. తోట మధ్యగా చిరుసవ్వడి వినిపించటంతో తల తిప్పి చూశాను. నాలాంటి నిశాచరుడెవడో మెల్లగా వచ్చాడు. కట్టుకున్న దోవతి పైన అంగవస్త్రం మాత్రం కప్పుకున్నాడు. అంతకు మించి వెచ్చదనం కలిగించే ఆచ్ఛాదన ఒంటి మీద లేదు. నా ఉనికిని గమనించాడో లేదో తెలియదు కానీ ఒక పక్కగా నిలబడి ధ్యానంలో మునిగిపోయాడు. బ్రహ్మముహూర్తంలో
అంటే సూర్యోదయానికి 1:30 గంటల పూర్వమే లేచి ధర్మార్థములు అంటే ధర్మానికి విరుద్ధంగా కాకుండా డబ్బును సంపాదించే విధానాన్ని ఆలోచించి కాలకృత్యములు ముగించుకొని స్నానం చేయాలి. శుద్ధమైన వస్త్రాలు ధరించి విభూతి ధారణ చేసి సూర్యోదయానికి కనీసం అరగంట ముందుగా సంధ్యావందనం ప్రారంభించాలి. ఆర్ఘ్యప్రదానం చేసి గాయత్రి జపం మొదలుపెట్టాలి. ఓం భూర్భువస్సువ అనే ప్రణవ వ్యాకృతి త్రయలతో కూడిన గాయత్రిని జపించాలి. స్మృతికారులు చెప్పిన విధానంలో ఇంత నిష్ఠగా కార్యక్రమం నిర్వహించేవాళ్ళు ఈ కాలంలో ఉండరని అనుకున్నాను. ఎందుకో అతడి పట్ల గౌరవభావం కలిగింది. సడలిపోతున్న ఆచార వ్యవహారాలను నిలబెట్టుకున్నందుకు కాదు, భగవదారాధన కార్యక్రమాన్ని కూడా సవరించి కుదించి సులభతరం చేసుకొని ఆచరిస్తూ తృప్తిపడే నేటి సమాజంలో నమ్మిన సిద్ధాంతాన్ని కష్టాల కోర్చి ఆచరణలో పెడుతున్నందుకు ఆ క్షణమే అతడికి ఓ పేరు మనసులో పెట్టుకున్నాను, మహర్షి అని. రంగు రూపు తెలియకుండా అస్పష్టంగా ఉన్న మొక్కలు, పువ్వులు చిరు వెలుగు ప్రసారం కాగానే ఒక్కొక్కటి తమ అస్తిత్వాన్ని కొద్ది కొద్దిగా బహిర్గతం చేస్తున్నాయి. తప్పుకున్న మంచు దుప్పట్లు క్రమంగా ముత్యపు బిందువులుగా మారుతుంటే చూసి తరించాను. మళ్ళీ మరో సుప్రభాతం మొదలయ్యింది. వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకున్నాక షాల్ తీసేసి వెచ్చటి సూర్యకిరణాల స్పర్శలో ఆనందాన్ని అనుభవిస్తూ తిరిగి నడవడం మొదలుపెట్టాను. తోటలో యాత్రికుల సందడి మొదలయ్యింది. అంత సందడిలోనూ ధ్యానముద్రలో మునిగిపోయిన వ్యక్తిని చూసి కొందరు వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళడం చూస్తే చిరాకేసింది. కాటేజీల్లో రోడ్ల మీద అంతా సందడి. త్వరగా వెళ్తే దర్శనం బాగా జరుగుతుందని అంతటి చలిలోనూ లేచి స్నానాలు చేసి పిల్లలు పెద్దలు హడావిడిగా వైకుంఠం సాగిపోతున్నారు. అందరి కళ్ళల్లోనూ ఏదో ఆరాటం, ఉద్వేగం. అవి భగవంతుడిని ప్రత్యక్షంగా చూడబోతున్నామన్న సంతోషమేనా? వాళ్ళ మనసుల్లో ఎలాంటి ఆలోచనలు కదలాడుతున్నాయి? ఎలాంటి కోరికలు మెదులుతున్నాయి? దేవుడి సమక్షంలోనైనా మనిషిలోని అంతరాత్మ ఆత్మవంచన చేసుకోకుండా నగ్నంగా బయటపడటానికి ప్రయత్నిస్తుందా? వాళ్ళ మెదడుల్లోకి చొచ్చుకుపోయి ఆలోచనా గ్రంథుల్ని వశపరుచుకుని స్వచ్ఛంగా హిపోక్రసీ లేని మనోభావాలను గ్రహించగలిగితే? 20 ఏళ్లుగా నా ఆలోచనలకు, నాలో రగులుతున్న ప్రశ్నలకు జవాబులు దొరకవచ్చేమో. మళ్ళీ అదే దృశ్యం కాదు. 2 దృశ్యాలు. రక్తంతో తడిసిన విగ్రహం, మెడతెగిన పాప, పెన్షన్ ఆఫీస్ మెట్ల మీద వృద్ధురాలి శవం. ఆలోచనలతోటే హోటల్ దగ్గరకు చేరుకున్నాను. మెట్లెక్కుతుంటే దూరంగా కారు దిగి నడిచి వస్తున్న వ్యక్తి మీద పడింది దృష్టి. అతడు కూడా నడక ఆపి నిలబడి నా వైపు చూస్తున్నాడు. అతడి ముఖంలోనూ ఆనందం, ఆశ్చర్యం. రామం, నేనే మొదట పిలిచాను. ఒరేయ్ వెంకట్, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? దగ్గరగా వచ్చి దాదాపు కౌగిలించుకున్నంత పనిచేశాడు. 25 ఏళ్ళు కాలేజీ వదిలాక ఇదే కలవడం అన్నాను. నాలానే అతడిలోనూ ఆనాటి కాలేజీ రోజుల జ్ఞాపకాలు కదులుతున్నాయనుకుంటాను. కల్మషం నిండిన అనుభవాలతో పండిన వయసులో మనిషి నవ్వు కూడా కలుషితమై కృత్రిమత్వం సంతరించుకున్నప్పుడు బాల్యపు స్మృతుల విరులే స్వచ్ఛంగా విచ్చుకోగలవు. ఆ నవ్వు క్షణికమైనదే కావచ్చు, కానీ ఎంత చరిత్రహీనుడిదైనా కల్మషరహితమైన బాల్యపు ఛాయ అది. ఏరా, ఏం చేస్తున్నావు? ఎక్కడా ఉండడం? పిల్లలు ఎంతమంది? ప్రశ్నల వర్షం కురిపించాడు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ట్రెజరీ ఆఫీసులో సూపరింటెండెంట్ని, ఇకపోతే ఒంటరివాడినే అన్నాను. అదేమిటి, సుజాతని పెళ్లి చేసుకున్నావని విన్నానే? చేసుకోలేదన్నమాట అన్నాడు ఆశ్చర్యంగా. నేను నవ్వి ఊరుకున్నాను. మౌనం అర్ధాంగీకారం కదా. నేను ఆశించినట్లుగానే అతడు తన ప్రశ్న జవాబునే అంగీకారంగా తీసుకున్నాడు. ఆ పెళ్లి జరగలేదని త్యాగం చేసి బ్రహ్మచారిగా మిగిలిపోయావా? భలేవాడివే అన్నాడు రామం. అతడి ధోరణి ఆపే ప్రయత్నం చెయ్యలేదు. స్నేహితుడిని చూసిన ఆనందంలో క్షణకాలం మెరిసిన కళ్ళలోని ఉత్సాహం నీడగా మారిపోయింది. నా భావాన్ని పైకి కనబడనివ్వకుండా నవ్వగలగడం 20 ఏళ్లుగా అలవాటైపోయింది. సినిమాల్లోనూ నాటకాల్లోనూ నటించే వాళ్ళే నటులు కాదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి నటుడే. ఆ నటుల్లా ఇతర ప్రాంతాల్లో నటించడు. తన పాత్రల్లో తనే నటించి రావాల్సిన దౌర్భాగ్యం నాదేముంది లేరా, పసలేని జీవితం. నీ విషయం చెప్పు అన్నాను. ఇది మరొక నటన. వాడి గురించి నాకంతా తెలిసుండి తెలియనట్లు అడగటం. నేను కొన్నేళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేశాను, కానీ అది బోరు కొట్టి వదిలేసి అన్నయ్యతో కలిసి కాంట్రాక్ట్లో పడ్డాను. బాగానే పైకి వచ్చాను. ఇప్పటి మన హెల్త్ మినిస్టర్ గారు నాకు చాలా కాలంగా స్నేహితుడు. ఎన్నికల్లో ఆయనకు బాగా సాయం చేశానులే. ప్రస్తుతం పార్టీలో కూడా నాకు మంచి స్థానం ఉంది. పేపర్లో నా పేరు వస్తుంటుంది, చూడలేదా అడిగాడు కించిత్ గర్వంగా. నవ్వి ఊరుకున్నాను.
అప్పుడప్పుడు ఫోటోలు కూడా పడతాయి. చూసుండవు. ఏమైనా ఇప్పుడు నా జీవితం సుఖంగా గడిచిపోతోందిరా. 3 పిల్లలు. పెద్దమ్మాయి పెళ్ళి అయిపోయింది. రెండో అమ్మాయి పెళ్లి కుదిరింది. బాబు ఇంకా చదువుతున్నాడు అన్నాడు. వాడి సుఖమయ జీవితం గురించి నాకు తెలియంది కాదు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మామూలు గుమస్తాగా చేరినవాడు ఎంత టేక్ స్మగ్లింగ్ చేశాడో, గవర్నమెంట్ సొమ్ము ఎంత స్వాహా చేసి చివరకు పట్టుబడి ఊస్ట్ అవ్వడం గురించి కూడా విన్నాను. చివరకు ఆ కాంట్రాక్ట్లోనే పడి రాజకీయాల్లో కూడా చేరి ఎంతగా ఎదిగిపోయాడో కూడా నాకు తెలుసు. వాడి పెద్దమ్మాయి పెళ్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది. దానికి చాలామంది మంత్రులు హాజరయ్యారు. లక్షలు ఖర్చు పెట్టాడు. వచ్చిన అతిథులందరికీ ఖరీదైన వాల్ క్లాకులు బహుమతిగా ఇవ్వబడ్డాయి. రాజకీయ గూండాల స్థాయి, అంతస్తు ఎంతగా పెరిగిపోయాయో తెలుసుకోవడానికి ఆ పెళ్ళి ఒక ఉదాహరణ. పదరా వెళ్ళి టిఫిన్ చేద్దాం. తిరుపతి వస్తే ఈ హోటల్లో పలహారం చేయకపోతే నాకెలాగో ఉంటుంది అన్నాడు. మీ వాళ్ళని తీసుకురాలేదా అడిగాను. లేదు, మంత్రిగారితో వచ్చాను. ఆయనకి బాబు పుట్టాడు. మొక్కు తీర్చుకోవడానికి వచ్చాడు. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆయనే చూస్తాడులే. అందుకని మాకంతా విఐపి ట్రీట్మెంట్. నువ్వెక్కడున్నావు? ఎంబీటీ కాటేజీలో. అరే, తెలిస్తే మాతో పాటు సుప్రభాత సేవకు తీసుకెళ్లేవాడినే. టిక్కెట్లు మిగిలిపోయాయి కూడాను అన్నాడు. సుప్రభాత సేవ అంటే అడిగాను. అరే, అది కూడా తెలియదా? 100 రూపాయల టికెట్ కొంటే ఇద్దరిని రాణిస్తారు. రాత్రి 2 గంటలకల్లా అక్కడ ఉండాలి. 3 గంటలకు స్వామికి సుప్రభాతం పాడి మేల్కొల్పడం, తోమాల సేవ అన్నీ వివరంగా దగ్గరుండి చూడొచ్చు. చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆ వైభోగం చూడటానికి 2 కళ్ళు చాలవనుకో. రామం కళ్ళు మూసుకొని తన్మయత్వంగా అన్నాడు. ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా, దేవుడిని దర్శించుకున్నా బహుశా ప్రతిసారి అతడికి ఆ అనుభవం కొత్తదిగా, మైమర్పు కలిగించేదిగానే ఉండొచ్చు. ఏమిట్రా వస్తావా అంటే ఆలోచిస్తున్నావు? రామం అడుగుతున్నాడు. సారీ, వినలేదు. ఎక్కడికి అడిగాను. 11 గంటలకు మంత్రిగారి కళ్యాణం చేయిస్తున్నారు. అప్పుడు వచ్చామంటే దర్శనం బాగా దొరుకుతుంది. అంతేకాదు, లోపల గదులన్నీ కూడా చూపిస్తారు. మామూలుగా అయితే ఎవ్వరినీ రానివ్వరు అన్నాడు. అలాగే వస్తాను. 15 నంబర్ కాటేజ్కి వచ్చేయి. మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. టిఫిన్, కాఫీ త్వరగా ముగించుకొని వాడు వెళ్ళిపోయాడు. నాకేమీ అర్జెంటు పనులు లేవు కాబట్టి తీరిగ్గా కూర్చున్నాను. పక్క టేబుల్ దగ్గర సంభాషణ ఆసక్తికరంగా వినిపించింది. త్వరగా వెళ్ళి దైవదర్శనం ముగించుకొని వచ్చిన కుటుంబం అనుకుంటాను. భార్య, భర్త, 2 పిల్లలు. ఇంత దూరం నడిపించుకొచ్చావు. అక్కడే ఏదో ఒకటి తినేస్తే సరిపోయేది విసుక్కుంటున్నాడు భర్త. ఇక్కడే కాఫీ, టిఫిన్ కూడా బాగుంటాయని అన్నయ్య చెప్పాడు. ఉండేది ఒక్క పూట. దానికింత విసుగు దేనికి? దగ్గరలో కాటేజీ వద్దని ధర్మశాలలో దింపితే వద్దనలేదు. కనీసం బయటకు వచ్చినప్పుడైనా మంచి హోటల్లో భోజనం చేయాలనుకోవడం తప్పు కాదే. కానీ మీ అన్నయ్యలా 2 జీతాలు నాకు లేవు. ఇలా ఖరీదైన హోటళ్ళకి తిప్పే తాహతు నాకు లేదు. అనండి. ఉద్యోగం లేకపోతే మటుకు నేను 4 ట్యూషన్లు చెప్పి సంపాదించటం లేదు. పని మనిషిని కూడా పెట్టుకోకుండా పనంతా నేనే చేసుకోవటం లేదా? పెళ్ళయ్యాక మొదటిసారి బయటకు రావడం, కాస్త సరదాగా ఉండాలనుకోవడం తప్ప. ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. మాట్లాడితే అదొకటి. ఈ ఆడవాళ్ళకు తెలిసిందదే. సరే వచ్చాంగా కానీ విసురుగా టిఫిన్ ఆర్డర్ చేశాడు అతను. దర్శనం బాగా జరిగిందని సంతోషంలో వచ్చి కూర్చున్న వాళ్ళలో అంతలో ఇలాంటి ఐహిక సుఖాల మీదకు మనసెలా మళ్ళగలిగింది? ఒక్కసారి మృత్యువుని చూస్తేనే కొద్ది రోజుల పాటు శ్మశాన వైరాగ్యం కలుగుతుందే. జీవితం ఏమిటి అనే ఆలోచన వస్తుందే. కానీ అదే అంతకంటే పవిత్రమైన భగవంతుడిని దర్శించుకున్నప్పుడు కొద్ది గంటలైనా మనసుని ఆధ్యాత్మికత వైపు మళ్లించకపోవడం ఎంత చిత్రం. ఇది మనిషిలోని అపరిపక్వతకు చిహ్నమా? నా ఆలోచనకి నేనే సిగ్గుపడ్డాను. వాళ్ళ వయసులో ఉన్నప్పుడు నేను మాత్రం ఎలా ప్రవర్తించాను? నేను చాలా ఎదిగిపోయాననుకోవడం ఒక భ్రమ. మనిషి ఆలోచన చివరి నిమిషం వరకు ఎదుగుతూనే ఉంటుంది. మెచ్యూరిటీ, పరాకాష్ట అనేది లేదు. ఒక మధ్యతరగతి కుటుంబం. అంతంత మాత్రపు జీతాలతో జీవితం మెల్లదీయడమే దుర్భరంగా అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు తమ పరిధిలో కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు. వాళ్లకు హనీమూన్లు లేవు. సెలవుల్లో ప్లెజర్ ట్రిప్పులు లేవు. ఏదో ఇలా మొక్కురీత్యా అయినా ఇలాంటి ప్రదేశానికి రావడం, వచ్చినప్పుడు కాస్త సరదాగా హాయిగా గడపాలనుకోవడం తప్పు కాదు. ఆ అమ్మాయి అన్నట్లు మగవాడిగా, ఉద్యోగస్తుడిగా అతడు స్నేహితులతో హోటళ్లకు వెళ్ళడం, సినిమాలు చూడటం జరుగుతూనే ఉంటుంది. సంపాదన తనదైనప్పుడు అలాంటి వినోదం తనకుండాలని అతడు అనుకోవడం కూడా తప్పు కాకపోవచ్చు. కానీ కనీసం కొన్ని వినోదాల్లోనైనా తన భార్య, పిల్లలకు భాగం పంచుకుంటే బాగుంటుందనే ఆలోచన అతడికి రాకపోవడం పొరపాటేనేమో. బిల్ పే చేసి కాటేజీ చేరుకున్నాను. 8 అవుతోంది. 10ంటికి అలారం పెట్టుకొని పడుకున్నాను. అలసటగా ఉందేమో, వెంటనే నిద్ర పట్టేసింది.
చాలా రోజుల తర్వాత నా భార్య సుజాత కలలో కనిపించింది. ఆయాసంతో వగరుస్తూ కొండ ఎక్కుతోంది. ఆమెను అందుకోలేక వెనకపడిపోయాను. ఆమె సరాసరి గుడిలోకి వెళ్ళింది. నేను వెళ్ళేసరికి పెద్ద క్యూ. సుజాత ఎక్కడా కనిపించలేదు. క్యూ అంతా వెతుకుతున్నాను. మా ఆవిడ డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళిపోయింది చెప్పారెవరు. అందరినీ తప్పించుకుంటూ లోపలికి వెళ్ళాను. భగవంతుడి పాదాల దగ్గర పడిపోయి ఉంది సుజాత. పిలిస్తే ఎంతకు లేవలేదు. పిలిస్తే పలకదు. నాకు దుఃఖం ముంచుకొస్తోంది. పాపం ప్రాణం పోయినట్లుంది అంటున్నారెవరో. ఎంత అదృష్టవంతురాలు. భగవంతుడి సమక్షంలో పోయింది, మోక్షం లభించింది అంటూ వచ్చి ఆమె కాళ్ళకు నమస్కరిస్తున్నారు. అంతలో మెలకువ వచ్చింది. టైం చూస్తే 9:30 కూడా కాలేదు. లేచి వరండాలోకి వెళ్ళాను. పక్క కాటేజీ దగ్గర నవ్వులు వినిపిస్తున్నాయి. అటు తిరిగి చూశాను. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను ఆ అమ్మాయిని. 16 ఏళ్ళుంటాయేమో. పట్టుపరికిని, జాకెట్ మీద ఓణీ వేసుకొని కుందనపు బొమ్మలా ఉంటుంది. నడుస్తుంటే మువ్వల చప్పుడు వీణుల విందుగా వినిపిస్తోంది. నవ్వుతుంటే వీణాస్వరాలు పలుకుతున్నట్లు అనిపిస్తోంది. నా దీపికను ఎలా తీర్చిదిద్దాలనుకున్నానో అచ్చం అలానే ఉంటుంది ఆ అమ్మాయి. అందుకేనేమో 2 రోజులుగా ఆమె కనిపించినప్పుడల్లా ఏమనుకుంటానని కూడా ఆలోచించకుండా తదేకంగా చూస్తున్నాను. ఆమె పక్కనున్న అబ్బాయి ఏమవుతాడో గాని ఆమెను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. ఎందుకో ఆ దృశ్యం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలా చూస్తూ ఉండిపోయాను. 10:30కు లేచి రామం చెప్పిన 15వ నంబర్ కాటేజీకి చేరుకున్నాను. చాలా సందడిగా ఉంది. పేపర్లో నేను తరచూ చూసే మొహాలు కనిపిస్తున్నాయి. రామం నన్ను చూసి చాలా ఆప్యాయంగా ఆహ్వానించాడు. తన చిన్ననాటి స్నేహితుడిగా అందరికీ పరిచయం చేశాడు. ఆ కాసేపట్లోనే అక్కడ రామానికి ఎంత పలుకుబడిందో అర్థమయ్యింది. అతడి స్నేహితుడిగా నాకు చాలా మర్యాదనిచ్చి మాట్లాడారు. 11 గంటలకల్లా కార్లలో బయలుదేరి గుడి దగ్గరకు చేరుకున్నాం. మంత్రిగారి కుటుంబం ఇంకా రాలేదు. అరగంట ఆలస్యంగా వచ్చారు. ఆయన కుటుంబం 2 కార్లలో, బంధువులు మరో 2 కార్లలో దిగారు. మంగళ వాయిద్యాలు వినిపించాయి. పూజారులు పూర్ణకుంభంతో ఎదురు వచ్చి ఆహ్వానించారు. వాళ్ళతో పాటు మేము లోపలికి వెళ్ళాం. డైరెక్ట్గా గర్భగుడిలోకి తీసుకెళ్లారు. అరగంట సేపు క్యూ ఆపివేయబడింది. నేను గర్భగుడిలో అడుగుపెట్టి చాలా ఏళ్ళయింది. అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపించింది. గుడి నీటుగా ఉంది. అంతా ఏసీ వెలుతురు బాగా ఉంది. స్వామి విగ్రహం రత్నభూషణాలతో అలంకరించబడి ఉంది. పెద్ద పూజారి మాకన్నీ వివరంగా చూపించాడు. హారతి స్పెషల్గా ఇచ్చారు. తీర్థం సేవించాం. మంత్రిగారు వాళ్ళు కళ్యాణం మొదలు పెట్టగానే రామం నన్ను మరికొందరిని తీసుకుని లోపలికి వెళ్ళాడు. పూజారి స్వయంగా మాకు గుడి అంతా తిప్పి చూపించాడు. నవరత్నాలు, ముత్యాల తొడుగులు, రత్న ఖచిత కిరీటాలు, ఆభరణాలు అన్నీ చూపించాడు. కోట్లు ఖరీదు చేసే నగలు ఏ ఏ సమయాల్లో ఏవి అలంకరిస్తారో వివరించి చెప్పాడు. హుండీలో డబ్బు తీసి లెక్కించే గది కూడా చూశాం. క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలున్నాయి. గమ్మత్తుగా అనిపించింది. కళ్యాణం పూర్తి కాగానే ప్రసాదం తీసుకొని రామానికి థ్యాంక్స్ చెప్పి వచ్చేశాను. దగ్గరలో ఉన్న తోటలన్నీ తిరిగాను. రకరకాల పువ్వులు, మొక్కలు, కంటికి ఆహ్లాదంగా కనిపించే వాతావరణం. కానీ ఆలోచనలు ఆక్రమించిన మనస్సు ఈ అందాన్ని ఆస్వాదించడానికి కూడా నిరాకరించింది. రకరకాల మనుషుల్ని చూస్తూ వాళ్ళ సంభాషణ వింటూ చాలాసేపు తిరిగాను. అంతులేని ఆలోచనలు, జవాబు లేని ప్రశ్నలు, ఎవరితోనూ పంచుకోలేని అభిప్రాయాలు. రామం చిన్నప్పుడు గుడికి రమ్మన్నా వచ్చేవాడు కాడు. నమ్మకం లేక కాదు, వాడికి ఆ ఇంట్రెస్ట్ లేదనేవాడు. పైగా నన్ను వెక్కిరించేవాడు. అప్పట్లో ప్రతి చిన్న విషయానికి నేను దేవుడికి మొక్కుకొని తలనీలాలు సమర్పిస్తుండేవాడిని. అలాంటి నేను ఈరోజు ఇలా మారడానికి కారణం ఏమిటి? రామంలో అంతటి భక్తి తత్పరత ఎలా వచ్చింది? మనిషి కష్టాల్లో ఉంటే దేవుడిని తలుచుకుంటాడు. అనుకోకుండా అంతులేని ఐశ్వర్యం వచ్చినప్పుడు కూడా భగవంతుడు జ్ఞప్తికి వస్తాడు కాబోలు. అందులో ఇది అన్యాయార్జితమైనప్పుడు మరీను. చతుర్విధా భజంతే మాంజనే సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞానురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 విధాలైన మనుషులు నన్ను ఆరాధిస్తారు. బాధలో ఉన్నవాడు, నన్ను తెలుసుకోవాలనుకున్నవాడు, లౌకిక ప్రయోజనం ఆపేక్షించినవాడు జ్ఞాని అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. అందులో వీళ్ళే రకం. తిరిగి తిరిగి బాగా అలసిపోయాననిపించాక గదికెళ్ళాను. స్నానం చేసి తయారయ్యి హోటల్కి వెళ్ళి భోజనం చేసి వచ్చాను. దిండు మీద తల పెట్టగానే నిద్ర పట్టేసింది. ఎవరో తలుపు మీద టకా టకా కొడుతున్న శబ్దానికి మెలకువ వచ్చింది. నా కోసం ఎవరొస్తారు? నిద్రాభంగం కలిగినందుకు బాధేసింది. గడియారం చూస్తే 10 అవుతోంది. వెంకట్ గారు, వెంకట్ గారు పిలుస్తున్నారెవరో. వెళ్ళి తలుపు తీశాను. బయటంతా చీకటిగా ఉంది. రామం గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి అన్నాడు అతను. వస్తానని పంపించాను.
టైం 10 దాటింది. ముఖం కడుక్కొని వెళ్ళాను. ఉదయంలా సందడి లేదు. నలుగురే ఉన్నారు. నన్ను లోపలికి రమ్మని వెంటనే తలుపు వేసేశాడు రామం. ఈ రహస్యపు సమావేశం ఏమిటో అర్థం కాలేదు. కాసేపట్లో తెలిసింది. బ్యాగ్లోంచి 2 శివాస్ రీగల్ బాటిల్స్ తీశాడు రామం. ఇంకొకతను ప్యాకెట్లు విప్పి రకరకాల తినుబండారాలు ప్లేట్లలో సర్దాడు. రామం, ఇక్కడ ఇవన్నీ ఏం బాగుంటుంది అడిగాను ఆగలేక. పర్వాలేదులేరా, ఎవ్వరికి తెలియదు. ఒక కాంట్రాక్టరు ఫ్రెండ్ పంపించాడు. తర్వాత శుభ్రం చేసేస్తాలే అన్నాడు తేలిగ్గా. డ్రింక్ చాలా బాగుంది. పదార్థాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటివి టేస్ట్ చేయడం జీవితంలో ఇదే మొదటిసారి అని చెప్తే రామం చాలా సంతోషించాడు. కబుర్లతో 12 దాటడం కూడా తెలియలేదు. ఎవరో వచ్చి తలుపు కొట్టారు. రామం వెళ్ళి తలుపు కొద్దిగా తెరిచి మాట్లాడుతున్నాడు. ఇంకేం అరేంజ్మెంట్స్ చేశాడోనని భయం వేసింది. సారీ ఫ్రెండ్స్, మినిస్టర్ గారు చిన్న మీటింగ్ కోసం వస్తున్నారు. మళ్ళీ కలుద్దాం అన్నీ గబగబా తీసి సర్దేస్తూ అన్నాడు రామం. థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేశాను. నా వెనకే మరో ఇద్దరు కూడా వచ్చి పక్క కాటేజీలోకి వెళ్ళిపోయారు. గదికి వచ్చి షాల్ తీసి కప్పుకొని మళ్ళీ బయటపడ్డాను. పక్క కాటేజీలో అమ్మాయి అబ్బాయి నిద్రపోలేదనుకుంటాను. వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటున్న శబ్దం వినిపిస్తోంది. ఆ అమ్మాయిని సాయంత్రం చూడలేకపోయానని గుర్తుకు రాగానే కాస్త దిగులేసింది. మళ్ళీ అంతలోనే నవ్వొచ్చింది. పక్క కాటేజీలో ఉన్నంత మాత్రాన ఎంతో ఆత్మీయులైపోయినట్లు, ఒక పూట చూడకపోతే దూరం అయిపోయినట్లు బాధపడటం ఏమిటని. అంత రాత్రిపూట అంత గట్టిగా ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు నాకు. 15 నంబర్ కాటేజీ ముందు మంత్రిగారి కారు ఆగి ఉంది. నేను చూస్తుండగానే మరో 2 కార్లు వచ్చి ఆగాయి. అందులోంచి దిగి వెళ్తున్న మనుషులను చూశాక ఆ సమావేశం ఏమిటో, ఎందుకో ఎవరూ చెప్పకుండానే అర్థమైపోయింది. కొద్ది నిమిషాల క్రితం రామం ఇక్కడ వ్యభిచారం కూడా చేస్తున్నాడేమోనన్న ఆలోచన బాధ కలిగించింది. కానీ అంతకన్నా భయంకరంగా జరుగుతున్నదేమిటో అర్థం అయిపోయాక కోపంతో ఆసక్తతతో రక్తం మరుగుతోంది. రామం స్నేహితుడైన ఆ మంత్రిగారి పేరు రాజారావు. అతడొక గూండా నాయకుడు. డబ్బు కోసం, పదవి కోసం ఎంతటి దురాగతానికైనా పాల్పడతాడని దేశంలో గొప్ప పేరుందాయనకు. రాజారావు పదవిలో ఉంటే తన పదవికి ముప్పని భయంతో ముఖ్యమంత్రి ఒక పథకం వేశాడు. డాక్టర్ల నియామకంలో రాజారావు బాగా డబ్బు తిన్నాడని, జూబ్లీహిల్స్లో లక్షల ఖరీదు చేసే ప్రభుత్వ స్థలాలు కైంకర్యం చేసుకున్నాడని సాక్ష్యాధారాలు ఒక పత్రికకు ఇచ్చి ఊరుకున్నాడు. ఆ విషయంలో పెద్ద దుమారం లేచింది. రాజారావు ఆ సంగతి మరిచిపోలేదన్నమాట. మత కల్లోలాలను సృష్టించి ముఖ్యమంత్రిని పదవి నుంచి దింపడానికి భగవంతుడి సాన్నిధ్యంలో గూండా నాయకులతో పథకాలు చేస్తున్నాడు. నా ఆలోచనలకు అంతం లేదు, ప్రయోజనం అంతకంటే లేదు. కానీ ఎవరో అన్నట్లు నా బుర్ర డెవిల్స్ వర్క్షాప్. అదలా నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. ఫలితం లేదని తెలిసిన ఉదయమే పాపనాశనం చేరుకున్నాను. మనసుని మైమర్పించే అందమైన పరిసరాలు. అంతటి చలిలోనూ చల్లటి నీటి స్నానం ఎంతో హాయిని కలిగించింది. చాలామంది చలికి భయపడి నెత్తిన నీళ్లు చల్లుకొని వెళ్ళిపోతున్నారు. స్నానం ముగించుకొని పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళి కూర్చున్నాను. చుట్టూ మనుషులు గుంపులు గుంపులుగా కూర్చొని భోజనాలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ గడుపుతున్నారు. దేశంలో ఇన్ని దేవాలయాలున్నా ఇంతమంది జనం ఇక్కడికి వస్తున్నారంటే దేవుడి మహిమ కాక మరేమిటి? నిజమే, ఈ మధ్య ఒక కేంద్ర మంత్రి కూడా ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఉత్తర భారతదేశస్తులకు కూడా ఈ దేవుడి మహిమ బాగా తెలిసింది. మన ఉపరాష్ట్రపతి గారు రెగ్యులర్గా వస్తారు. నిజమే, మరి ఈ వైభోగం, దర్పం మరే దేవుడిలోనూ కనిపించవు. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న కళ్ళతో మరేదీ చూడాలనిపించదు కదా. ఒరేయ్, సినిమా షూటింగ్ జరుగుతోంది, భానుప్రియ కూడా ఉంది, రండి ఎవరో అరిచారు. మరుక్షణంలో అందరూ లేచి పరిగెత్తారు. నవ్వుకుంటూ చుట్టూ చూశాను. ఒక జంట మాత్రం మిగిలారు. ఆయన్ని గుర్తుపట్టాను. క్రితం రోజు తోటలో సంధ్యావందనం చేసిన వ్యక్తి. నేను మహర్షి అని పేరు పెట్టుకున్న వ్యక్తి. గడ్డిలో పడుకొని కళ్ళు మూసుకున్నాను. వాళ్ళ మాటలు నా చెవిన పడుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో భగవంతుడి దర్శనం కంటే సినిమా యాక్టర్ల దర్శనంతో తృప్తి పడిపోతున్నారు జనం. ఏమిటో ఆ పిచ్చి, తిట్టుకుంటోంది ఆవిడ. భగవంతుడిని ఎప్పుడంటే అప్పుడు చూడవచ్చు. వీళ్ళ దర్శనం దొరకడం సులభం కాదుగా. అసలు వీళ్ళలో భక్తి అనేది ఎక్కడేడ్చింది? అంతా పైపై పటాటోపం. ఎవరినైనా మోసం చేయగలరేమో కానీ ఆ భగవంతుడి కళ్ళు గప్పగలరా? వాపోయాడు మహర్షి. ఏమండి? ఆవిడ మెల్లగా పిలుస్తోంది. నా ఉనికిని గమనించి నేనంతా వింటున్నానని ఫీల్ అవుతుందేమోనని కదలకుండా పడుకున్నాను. ఏమండి? అక్కడ అదేమిటో మెరుస్తోంది అందావిడ.
ఆయన కదలిక స్పష్టంగా తెలుస్తోంది. వెళ్ళి పట్టుకొచ్చాడు. ఉంగరమే, బాగుంది కదూ అన్నాడు మెల్లగా. బంగారమేనా అడుగుతోందావిడ. ఆ, నవరత్నాలున్నాయి, చాలా ఖరీదుంటుంది. ఇందాక అక్కడ కూర్చున్నాయడదనుకుంటాను. ఎవరిదైతే మనకేం, మనకు దొరికిందని చెప్తే 10 మంది నాదంటే నాదని వస్తారు. ఆ భగవంతుడే మనకిది చూపించాడనుకుందాం. పద వెళ్ళిపోదాం. లేచి అన్నీ గబగబా సర్దేసుకున్నాడు మహర్షి. పోనీ వాళ్ళు వచ్చాక అడిగి ఆయన ఉరిమి చూశాడేమో. ఆవిడ ఆగిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. క్రితం రోజు అతడి మీద కలిగిన గౌరవభావం అంతా తుడిచిపెట్టుకుపోయింది. లేచి బస్టాండ్ చేరుకున్నాను. ఆ జంట దిగువ తిరుపతికి వెళ్లే బస్సులో కనిపించారు. భగవంతుడి నుంచి దూరంగా పారిపోతున్నారా అనిపించింది. కాటేజీకి చేరుకునేసరికి నీరసంగా అనిపించింది. రాత్రి ప్రయాణం, కాసేపు విశ్రాంతి తీసుకోవాలి, తప్పదు. తాళం తీయబోతూ ఆగిపోయాను. పక్క కాటేజీ దగ్గర జనం గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. పోలీసు జీపు, అంబులెన్సు ఆగి ఉన్నాయి. గాబరాగా వెళ్ళాను. అక్కడ దృశ్యం చూస్తుంటే కడుపులో దేవినట్లు అనిపించింది. నేను దీపికగా భావిస్తున్న 15 ఏళ్ల పడుచుపిల్ల శవంగా పడుంది. బంగారపు రంగు, వంటి ఛాయ నల్లగా కమిలి భయంకరంగా కనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ప్రేమికులట. ఆ అమ్మాయి మైనర్. ఇక్కడికొచ్చి 2 రోజులు భగవత్ సాన్నిధ్యంలో గడిపి జంటగా ఉరి వేసుకున్నారు. ఆ చావు కూడా ఒకరినొకరు కౌగిలించుకునే మరణించారట. నేను చూస్తుండగానే శవాన్ని అంబులెన్స్లో వేసి తీసుకుపోయారు. పోలీసుల ప్రశ్నలకు నాకు తెలిసిన జవాబులు చెప్పి గదికి వచ్చాను. దిగులుగా పడుకున్నాను. భగవంతుడి కోసం నిర్దేశించబడ్డ తోటలో ఒక పువ్వుని కోసిన నేరంగా భావిస్తారు. కానీ అమాయకులైన ఒక జంట దారుణంగా చచ్చిపోతుంటే ఆపే శక్తి ఆ భగవంతుడికి కూడా లేకపోయిందా? ఆ సంఘటన నన్ను చాలా కృంగదీసింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ అమ్మాయి రూపమే కళ్ళలో కదులుతోంది. లేచి సామాను సర్దుకున్నాను. రామాన్ని కలవాలని కూడా అనిపించలేదు. తిరుపతి నుంచి హార్స్లీ హిల్స్ వెళ్దాం అనుకున్న వాడిని అది క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ ట్రైన్ ఎక్కాను. ఇల్లు చేరేసరికి బాగా జ్వరం వచ్చేసింది. పనమ్మాయి లక్ష్మి వచ్చి కాఫీ చేసిచ్చింది. మందు వేసుకొని పడుకున్నాను. ఆఫీసు వాళ్లకు ప్రసాదం పంపడం మర్చిపోలేదు. తిరుపతి లడ్డూని ప్రసాదంగానే కాక రుచి కోసం కూడా ఇష్టపడతారంతా. క్రిస్టియన్లు, ముస్లింలు కూడా తీసుకుంటారు. అందుకే ఎక్కువగానే పంపాను. పక్క పోర్షన్లో అబ్బాయి డాక్టర్ని తీసుకొచ్చాడు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోమన్నాడు ఆయన. సెలవు పొడిగించాను. పనమ్మాయి వంట కూడా చేసి పెడుతోంది. చుట్టుపక్కల వాళ్ళు వద్దన్నా వినకుండా ఏదో ఒకటి పంపుతారు. ఒంటరి వాడిని, మంచి జీతం వస్తున్న వాడిని, ఎవరికి అవసరం వచ్చి అడిగినా కాదనకుండా ఇస్తూ ఉంటాను. ఆ కృతజ్ఞతని ఈ రకంగా చూపించుకుంటారు. ఆప్యాయంగా, ఆత్మీయంగా ఉంటారు. కష్ట సుఖాలని పంచుకోవడం వేరు, ఆలోచనలని, భావాలని పంచుకోవడం వేరు. అందుకే అంతమంది శ్రేయోభిలాషుల మధ్య కూడా ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటాను. నాకు బాగోలేదని తెలిసి ఆఫీస్ కొలీగ్ స్వామినాథం శర్మ వచ్చారు. థ్యాంక్స్ అండి, ప్రసాదం ఎక్కువగా పంపారు, అందరం తృప్తిగా సేవించాం అన్నాడు శర్మ. వెంకట్ గారు ఎప్పుడూ అంతే, ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు అన్నట్లు. దర్శనం అది బాగా జరిగిందా? ఎక్కువగా రష్ లేదనుకుంటాను. శూన్యమాసం కదా అన్నాడు స్వామినాథం. బాగానే జరిగింది. మామూలు దర్శనమే కాదు, ఇంకా చాలా చూశాను. అన్నీ వివరించి చెప్పాను. ఎంత అదృష్టవంతులండి. చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను. నాకు అలాంటి అదృష్టమే కలగలేదు. మీరెంతో పుణ్యం చేసుకొని ఉంటారు. అందుకే స్వామిని అంత దగ్గరగా చూడగలిగారు అన్నాడు శర్మ తన్మయత్వంతో. అతడి కళ్ళలో నా పట్ల గౌరవం, ఆరాధనాభావం కనిపించాయి. స్వామినాథం కాస్త అసూయగా చూస్తున్నాడు. కాసేపు కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఆలోచనలు. ఇలాంటి మనుషులతో నా ఆలోచనలు ఎలా పంచుకోను? నాకు తెలిసినంతవరకు నా పరిధిలో నా భావాలను అర్థం చేసుకునే వాళ్ళెవ్వరూ లేరు. ఒంటరితనం, ఏకాంతం నన్ను బాధ పెడుతున్నాయి. నాకు తోడు కావాలి. కష్ట సుఖాలను పంచుకునే అర్ధాంగి అనే తోడు కాదు. 5 ఏళ్ల దాంపత్య జీవితంలో సుజాత నాకు జీవితాంతం సరిపడే ప్రేమను పంచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శారీరక సుఖం కోసం నా శరీరం ఏనాడు అలమటించలేదు. నాకు తెలుసు, నేను స్నేహరాహిత్యంతో బాధపడుతున్నాను. మనసులోని భావాల్ని కనీసం విని అర్థం చేసుకునే స్నేహితులు లేక అలమటిస్తున్నాను. ఎక్కడో ఎవరో నా భావాలను పంచుకునే వాళ్ళు ఉండే ఉంటారు. కానీ వాళ్ళని కలుసుకునేది ఎలా? పుస్తకాల వాడు కొన్ని పత్రికలు ఇచ్చి వెళ్ళాడు. ఏదో ఇంగ్లీష్ మ్యాగజైన్ తిరగేస్తుంటే కనిపించింది ఆ ప్రకటన. తోడు కావాలి. 60 ఏళ్ల రిటైర్డ్ ఆఫీసర్కి తోడుగా ఉండటానికి 40 ఏళ్ల పైబడ్డ స్త్రీ కావాలి. విధవరాలైనా పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతనలో శేష జీవితాన్ని గడపాలనుకునే వాళ్ళైతే మంచిది. అది చదువుతుంటే అనిపించింది, అలాంటి ప్రకటన నేను ఇస్తే
నాకు స్త్రీయే కావాలని లేదు. ఇలాంటి భావాలు స్త్రీలలో ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఆ రోజంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కొంత డబ్బు తప్ప వచ్చే నష్టం కూడా లేదు. మర్నాడు పొద్దుటే ఓపిక చేసుకుని ఎక్స్‌ప్రెస్ ఆఫీస్‌కి వెళ్ళి నాకు కావలసిన విధంగా ప్రకటన ఇచ్చి వచ్చాను. ఆదివారం స్పెషల్‌లో వేస్తామన్నారు. జవాబు కోసం మరో 15 రోజుల పాటైనా ఎదురు చూడాలి. ఆ విషయం మర్చిపోవడం మంచిదిక. నెలలో చివరి రోజుల్లో మా ఆఫీసులో పని చాలా ఎక్కువగా ఉంటుంది. ముసలి, ముతక, స్త్రీలు, పురుషులు పెన్షన్ కోసం వస్తూ ఉంటారు. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు డిపార్ట్మెంట్ వారీగా విడదీసి పెన్షన్లు ఇవ్వబడతాయి. ఫ్యామిలీ పెన్షన్లు విడిగా ఉంటాయి. రూ. 25 నుంచి 3,000 పైచిలకు వరకు పెన్షన్లు ఇవ్వబడతాయి. సాధారణంగా నెలలో చివరి వారం నుంచి మొదటి వారం వరకు ఎవ్వరూ లీవు పెట్టరు. పెన్షన్దారులకు డబ్బులిచ్చే రోజులని కాదు, డబ్బులొచ్చే రోజులవి. 20 రోజులుగా సెలవులో ఉన్న నేను ఆ రోజే జాయిన్ అయ్యాను. సూపరింటెండెంట్గా సంతకాలు చేయాల్సిన బాధ్యత నా మీదుంది. నేను సెలవులో ఉంటే పెన్షనర్లను మళ్ళీ మళ్ళీ రమ్మని తిప్పుతారు మా వాళ్ళు. అందుకే కాస్త నీరసంగా ఉన్నా చేరిపోయాను. రాజేంద్ర కూడా ఆ రోజే జాయిన్ అయ్యాడు. 15 రోజులుగా అతడు సెలవులో ఉన్నాడు. శబరిమల వెళ్ళొచ్చాడు. ఆఫీసులో పనెంత ఎక్కువగా ఉన్నా సంభాషణకి మాత్రం ఫుల్ స్టాప్ పడదెప్పుడు. ఏమోయ్, యాత్ర బాగా జరిగిందా? ఎవరో రాజేంద్రని అడిగారు. బ్రహ్మాండంగా జరిగింది. అయ్యప్ప స్వామి దయ వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎంతైనా స్వామి మహిమ చాలా గొప్పది. స్వామియే శరణం, 2 చేతులు జోడించి భక్తిగా అన్నాడు రాజేంద్ర. అందరూ డిసెంబర్ చివర్లో లేకపోతే సంక్రాంతికి వెళతారు కదా. నువ్వు ముందుగానే వెళ్ళి వచ్చేసావేం? అప్పుడు రష్ బాగా ఎక్కువగా ఉంటుంది. లక్షల సంఖ్యలో వస్తారు జనం. సౌకర్యంగా ఉండదు, శుభ్రత అసలు ఉండదు. అందుకే ముందుగా వెళ్ళొచ్చేసాను. అయినా ఇప్పుడు ఇలాంటి కండిషన్లు కూడా లేవు. అవును, ఇప్పుడు ఎలాంటి నియమనిష్టలు కూడా పాటించనవసరం లేదు. అసలు ఆ దీక్ష ఎందుకు పెట్టినట్లు? 40 రోజుల పాటు మనిషి సాత్విక ఆహారం సేవిస్తూ, సాత్విక గుణాలను అలవర్చుకుంటూ, కష్టాలకు అలవాటు పడుతూ, నీతిగా నియమంగా దీక్ష సాగిస్తే అది అలవాటుగా మారి మనిషి కుజువర్తనుడవుతాడని. కానీ జరుగుతున్నదేమిటి? అన్ని నియమాలను సడలించి, పూజలను కూడా ఆధునీకరించి 10 మందిలో గొప్ప చూపించుకోవడానికి అదొక అవకాశంగా మారుతోంది. ఇది కూడా ఒక వ్యాపారమైపోయింది. నా పిచ్చి కానీ, 40 రోజుల దీక్ష వల్ల ఎంతమందిలో మార్పు వచ్చి ఉంటుంది? ఎంతమందిలో కోపం నశించి ఉంటుంది? మద్యం, ధూమపానం పట్ల ఎవరికి కలుగుతుంది? నోములు, వ్రతాలు, దీక్షలు మనిషి ఐహిక వాంఛలకు అడ్డుకట్ట వేసి సన్మార్గంలో నడవడానికి నిర్దేశించబడ్డవి అనుకుంటే, వాటిని పాటించి ఎంతమంది మంచి మార్గంలో నడుస్తున్నారన్నది వివాదాస్పదమే. ఈ రాజేంద్ర విషయం నాకు బాగా తెలుసు. అనవసరంగా ఒక్క పైసా తన కష్టార్జితంలోంచి ఖర్చు పెట్టడు. ఉచితంగా వచ్చే పైసా కూడా వదులుకోడు. అందుకే ఆఫీసులో డబ్బులు ఎక్కువగా రాని సమయం చూసుకొని వారం రోజులు దీక్ష పట్టి సరిగ్గా సమయానికి వచ్చి జాయిన్ అయ్యాడు. ఈ సాయంత్రం అతను బార్లో కలుస్తాడు. వచ్చే ఆదివారం నాడు రేస్ కోర్సులో ఉంటాడు. అన్నట్టు వెంకట్ గారు, మీ ప్రయాణం బాగా జరిగిందా? మీరు తిరుపతి నుంచి వచ్చాక నేను కలవడం ఇదే మొదలు అన్నాడు రాజేంద్ర. ఆయనకేం బ్రహ్మాండమైన దర్శన భాగ్యం లభించింది. నాకంటే ముందుగా శర్మ అందుకొని వివరాలన్నీ చెప్పేశాడు. ఎంతైనా మీరు పుణ్యాత్ములండి. ఆ విషయం భగవంతుడికి కూడా తెలుసు కాబట్టే అలాంటి అవకాశం కల్పించాడు అన్నాడు రాజేంద్ర. వాళ్ళు అలా నేను లంచాలు తీసుకోను కాబట్టి నేను పుణ్యాత్ముడినని అంటున్నారు. కానీ నాతో పాటు గర్భగుడిలోకి వచ్చిన గుంపులో 2 హత్యలు చేసి బెయిల్ మీద ఉన్నవాడు, వీళ్ళకంటే అవినీతికరమైన పనులు చేసి ఉద్యోగం నుంచి ఊడబెరకబడినవాడు ఉన్నాడని వీళ్ళకు తెలియదు. ఒకవేళ నేను ఆ మాట అంటే వీళ్ళ సమాధానం కూడా ఊహించగలను. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అంటారు. పూర్వజన్మ పుణ్యఫలం ఈ జన్మలో అనుభవిస్తున్నామని నమ్మినవాడు ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మలో అనుభవించవలసి వస్తుందని ఎందుకు ఆలోచించడు? నాకు మా ఆఫీసు మెట్ల మీద మరణించిన ముసలమ్మ గుర్తొచ్చింది. ఆ సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి సత్యం వచ్చాడు. అతడు మా వీధిలోనే ఉంటాడు. మంచివాడు. రైల్వేలో పనిచేస్తున్నాడు. ఏ విధంగానూ ఎవరినీ ఇబ్బంది పెట్టాడు. లోను తీసుకొని ఇల్లు కట్టాడు. లోను సమయానికి అందక పని ఆగిపోతే నేనే సహాయం చేశాను. చాలా వరకు తీర్చేశాడు. ఇంటి పని పూర్తయిందా సత్యం అడిగాను. చాలా వరకు అయినట్లేనండి, ఫ్లోరింగ్ పని జరుగుతోంది అన్నాడు. అతడి మొహం చూస్తే దేనికో మొహమాట పడుతున్నాడనిపించింది. ఏమిటి సత్యం చెప్పు, డబ్బు కావాలా అడిగాను. అవునండి, ఇప్పటికే మీకు కొంత ఇవ్వాలి. అడగాలంటే సిగ్గుగా ఉంది. ఎంత కావాలి? 5,000. ఇల్లు అద్దెకిచ్చి కొద్ది కొద్దిగా తీర్చుకుంటాను. అదేమిటి, అంత ఇష్టంగా కట్టుకున్నవాడివి అందులో ఉండబోవడం లేదా? లేదండి, చాలా అప్పైపోయింది.
జీతంలో అన్ని కటింగ్సే. కొన్ని సంవత్సరాలు అద్దెకిస్తే తప్ప అప్పులు తీరవు. సత్యం తండ్రి మాట జవదాటలేడు. భార్యని నొప్పించలేడు. ఆ బలహీనత ఆధారంగా తీసుకుని ఇద్దరూ కలిసి అతని చేత అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టించారు. 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉందట. గృహప్రవేశం చేసుకోవాలి. నేను మళ్ళీ వచ్చి చెప్తాను. మీరు తప్పకుండా రావాలి అన్నాడు సత్యం. ఏదో సింపుల్గా చేసుకో సత్యం. అందరినీ పిలిచి ఆర్భాటం చేయకు సలహా ఇచ్చాను. నేను అలాగే అనుకున్నానండి. కానీ నాన్నగారు ఒప్పుకోవటం లేదు. అక్క చెల్లెలందరినీ పిలవాలి, బట్టలు పెట్టాలి, వ్రతం చేసుకొని భోజనాలు పెట్టాలి. ఇప్పుడప్పుడే ఇంకో సందర్భం లేదు. ఇది జరిగి తీరాలన్నారు. కాదనలేకపోయాను. అందుకే మిమ్మల్ని డబ్బడిగాను అన్నాడు. మర్నాడు వచ్చి తీసుకోమని పంపాను. నేను ఆర్భాటాల కోసం డబ్బు ఇవ్వను. నువ్వు ఇంకా అప్పుల పాలవడం నాకు ఇష్టం లేదు అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోయాను. సత్యం అతి మంచివాడు. నేను ఇవ్వనంటే బాధపడడు. తండ్రి కోరిక తీర్చేందుకు మరెక్కడైనా వడ్డీకి తప్పు చేసి పట్టుకొస్తాడు తప్ప తండ్రిని ఎదిరించలేడు. నా ఆదర్శాల వల్ల అలాంటి వాడు బాధపడటం నాకే బాధ కలిగిస్తుంది. ఏమిటి జీవితాలు! బిడ్డలు అప్పుల పాలై తమ కోరికలు తీర్చాలనే తల్లిదండ్రులు, కష్టపడి పెంచి పెద్ద చేసి జీవితంలో కావలసినవన్నీ సమకూర్చిపెట్టిన తల్లిదండ్రుల్ని చివరి దశలో సరిగ్గా చూడని బిడ్డలు, భార్య బిడ్డల సుఖం కోసం తన సుఖాన్ని వినోదాన్ని వదులుకోలేని భర్తలు, అర్థం లేని ఆడంబరాలకు పోయి భర్తల్ని హింసించే భార్యలు. మానవ సంబంధాలు ఎందుకింత క్షీణిస్తున్నాయి? ఆత్మకు అంతరాత్మకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చిన పవిత్ర గ్రంథాలకు వారసులం. మనం వాటిని గౌరవించి పవిత్రతను ఆపాదించి పూజించి తృప్తిపడుతున్నాం తప్ప వాటిలో అంతరార్థాన్ని ఏమాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని అజ్ఞానులం. వారం రోజుల తర్వాత వెళ్ళి చూస్తే నా ఉత్తరానికి 2 జవాబులు వచ్చాయి. ఒకటి ఇంటర్ చదువుతున్న ఒక అబ్బాయి రాశాడు. మీ భావాలతో నేను ఏకీభవిస్తున్నాను. నన్ను దగ్గరుంచుకొని చదివిస్తానంటే వచ్చేస్తాను అని రాశాడు. ఎవరో చెప్పి వ్రాయించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. రెండో ఉత్తరం పూర్తిగా తిట్లతో నిండి ఉంది. నాలాంటి భావాలున్న వాళ్ళు పెరిగిపోతున్నందువల్లే దేశం దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోతోందని వాపోతూ ఎవరో రాశారు. కోపం రాలేదు, నవ్వొచ్చింది. ఆ ప్రకటన గురించి పూర్తిగా మర్చిపోవడం మంచిదనిపించింది. ఇంటికి తిరిగి వస్తుంటే వీధి చివర సందడి కనిపించింది. చూస్తే అక్కడ చిన్న గుడి కడుతున్నారు. అక్కడంతా ఖాళీ స్థలం. కొద్ది రోజుల క్రితం డ్రైనేజ్ లైన్ వేస్తున్నప్పుడు ఒక లేబర్ ఎలక్ట్రిక్ షాక్ తగిలి అక్కడే చనిపోయాడు. ఆ ప్రాంతంలో పాముకటి కనిపించిందట. 4 రోజుల్లో అక్కడో దీపం కనిపించింది. ఇప్పుడు అది గుడిగా మారబోతోంది. అజమాయిషీ చేస్తున్నవాడు ఆ ప్రాంతంలో పేరు మోసిన రౌడీ. దగ్గరలోనే అతడికో సారా కొట్టు ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతం కూడా అతడి అధీనంలోకి వెళ్తోంది. గుడి అనగానే వచ్చే భక్తులకు కొదవలేదు. పక్కనే సారా కొట్టున్న ప్రజలకి అభ్యంతరం లేదు. త్వరలో అక్కడ నవరాత్రి ఉత్సవాలు, గణపతి పూజలు, మహంకాళి జాతరలు కూడా మొదలవుతాయి. ఆ రౌడీ గారి ఖజానా నిండుతోంది. ఆ తర్వాత అతడు రాజకీయ నాయకుడు అవుతాడు. ఈ రౌడీ గురించి వీలైతే తర్వాత చెప్తాను. దాదాపు 20 రోజులు గడిచాయి. ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. సీరియస్గా పనిచేస్తున్నాను. వెంకట గారు మీకు ఫోన్, గురుమూర్తి అరిచాడు. నాకు ఫోనా? ఫోన్ చేసి ఆత్మీయంగా కుశల ప్రశ్నలు అడిగే స్నేహితులు నాకెవరూ లేరే. అనుమానంగానే వెళ్ళి రిసీవర్ అందుకున్నాను. వెంకట గారేనా? నేను ఎక్స్ప్రెస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను అన్నాడు అతను. అవును, నేను వెంకట్నే. మీరిచ్చిన ప్రకటనకు ఒక ఉత్తరం వచ్చింది. 10 రోజులు అయిపోయింది. మీరు రాకపోయేసరికి ఫోన్ చేశాను. క్రితంసారి వెళ్ళినప్పుడు అక్కడ క్లర్క్కి నా ఫోన్ నంబర్, అడ్రస్ ఇచ్చి రావడం కూడా మర్చిపోయాను. మీరు వచ్చి తీసుకుంటారా, రీడైరెక్ట్ చేయమంటారా అడుగుతున్నాడు అతను. నేనే వస్తాను, థ్యాంక్స్ చెప్పి పెట్టేశాను. పని చేస్తున్న ఆలోచనలు ఆ ఉత్తరం మీదే ఉంది. ఇంత ఆలస్యంగా ఎవరు రాసి ఉంటారు? ఈ ఉత్తరం ద్వారానైనా నాకు నేస్తం దొరికే అవకాశం కలుగుతోందా? పని పూర్తి కాగానే ఆటో తీసుకుని ఎక్స్ప్రెస్ ఆఫీస్కి వెళ్ళాను. క్లర్క్ చిరునవ్వుతో కవర్ అందించాడు. అందుకని మరోసారి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చాను. ఉత్తరం మీద అడ్రస్ నీట్గా రాసి ఉంది. చూడగానే స్త్రీ దస్తూరి అని తెలిసిపోతోంది. ఆగలేక అక్కడే విప్పాను. చాలా రోజులుగా ఊళ్ళో లేకపోవడం వల్ల మీ ప్రకటన ఆలస్యంగా చూశాను. ఈ ఉత్తరం మీకు అందితే వీలైనప్పుడు ఈ క్రింది అడ్రస్కి రండి. వివరంగా మాట్లాడుకోవచ్చు. సాయంత్రం వేళల్లో ఇంట్లోనే ఉంటాను. అనుపమ అని ఉంది. అడ్రస్ ఆదర్శ నగర్ దగ్గరలోనే ఉంది. ఉత్తరం రాసి 10 రోజులు దాటింది కాబట్టి నేను ఇంకా రానని అనుకుంటుందేమో. మరి ఇంకేం ఆలోచించకుండా ఆటో ఎక్కి అడ్రస్ చెప్పాను. ఇల్లు కనుక్కోవడం కష్టమేం కాలేదు. చాలా ఖరీదైన లొకాలిటీ అది. వీధిలో అది చివరి ఇల్లు. చాలా పెద్ద స్థలంలో అధునాతనంగా కట్టబడ్డ బిల్డింగ్. 2 పెద్ద గేటులున్నాయి. ఇంటి ముందు పెద్ద ఖాళీ స్థలం. ఒక పక్కంతా లాన్ వేశారు. రెండో వైపు రకరకాల పూల మొక్కలు.
ఇలాంటి ఖరీదైన వాతావరణం నాకు అలవాటు లేదు. ఇబ్బందిగా ఫీల్ అవుతాను. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ వెళ్ళలేకపోయాను. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అంతరాత్మ వేధిస్తోంది. ధైర్యం చేశాను. గేటు తీసి లోపలికి అడుగుపెట్టాను. చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్రాంతం. ఆహ్లాదకరంగా ఉంది ఆ ప్రాంతం. రకరకాల పువ్వులు, తివాచీలా పరుచుకున్న గడ్డి, దాని మధ్యలో పెద్ద స్టాండింగ్ ఉయ్యాల, పక్కనే సన్నజాజి తీగ లాంటి ప్రకృతి ఆరాధకుడికి అది ఒక గది. ఇంటి ముందు పోర్టికో, పక్కనే వరండా. వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను. 20 ఏళ్ల అమ్మాయి వచ్చి తలుపు తీసింది. అనుపమ గారు. ఆగిపోయాను. లోపలున్నారు, రండి పిలుస్తాను ఆహ్వానించింది. లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. డైనింగ్ రూమ్ కూడా అందంగా అలంకరించబడి ఉంది. ఖరీదైన సోఫా సెట్టు, షాండ్లియర్లు, కాళ్ళ కింద మెత్తటి తివాచి, ఒక పక్క పెద్ద పుస్తకాల బీరువా, మరో పక్క గోడనంతా ఆక్రమించుకున్న అందమైన సీనరీ. సినిమా సెట్టింగ్లా ఉంది. డబ్బుతో అందాన్నే కాదు, ఆహ్లాదాన్ని కూడా కొనుక్కోవచ్చునని అప్పుడే అర్థమైంది. నమస్తే, నేనే అనుపమని. మీరు? తల తిప్పి చూశాను. ఆమెకు దాదాపు నా వయసే ఉండవచ్చు. అందం కంటే హూందాగా ఉంది. ఎలాంటి మేకప్ లేకపోయినా ఒక రకమైన హూందాతనం, టీవీ కనిపిస్తున్నాయి. నమస్తే, నా పేరు వెంకట్. ఎక్స్ప్రెస్లో ప్రకటన ఇచ్చింది నేనే అన్నాను లేచి నిలబడి నమస్కరిస్తూ. ఓ, కూర్చోండి. ఉత్సాహంగా ఎదురుగా సోఫాలో కూర్చుంది. మీ ప్రకటన వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్ళాను. వచ్చాక చూశాను. జవాబిచ్చి 10 రోజులు దాటిపోయింది. మీకు కావలసిన నేస్తం దొరికి ఉండవచ్చునని అనుకుంటున్నాను అంది కలుపుకోలుగా. ఆమె మాటల్లో ఎలాంటి భేషజం లేదు. నేను ఈరోజే మీ ఉత్తరం చూశాను. మీరు అలా అనుకుంటూ ఉండవచ్చని వెంటనే వచ్చేశాను. మీ ప్రకటన నన్ను ఆశ్చర్యపరిచింది. మీరు వాడిన ఆ అగ్నాస్టిక్ అనే పదం నన్ను ఆకర్షించింది. అస్తిత్వం, నాస్తికత్వం అంటూ కొట్టుకునే వాళ్ళనే ఇన్నాళ్ళు చూశాను. కానీ మానవత్వానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే స్నేహితులు కావాలని మీరు అడగడం నాలో కుతూహలాన్ని రేకెత్తించింది. మీరు స్నేహరాహిత్యంలో బాధపడుతున్నానన్నారు. స్నేహితులు లేని మనుషులుంటారా అనిపించింది. నిజం చెప్పాలంటే ఈ క్యూరియాసిటీతోనే నేను ప్రకటనకి జవాబిచ్చాను అంది. అవును, ఆ ఇల్లు, హోదా చూడగానే నాకు అర్థమైంది. ఆమెకు జీవితంలో నాలాంటి తోడు అవసరం లేదని. కానీ స్నేహాన్ని పంచే హృదయం ఆమెకుందని అర్థమవుతోంది. లేకపోతే నా ప్రకటనకి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఆమెకు లేదు. తలుపు తెరిచి నన్ను ఆహ్వానించిన అమ్మాయి ట్రేతో వచ్చింది. నా కూతురు విద్య పరిచయం చేసింది అనుపమ. ఎంఏ చదువుతోంది. ఆ అమ్మాయి వినయంగా నమస్కరించి లోపలికి వెళ్ళిపోయింది. టీ తీసుకునే వరకు ఇద్దరం మాట్లాడుకోలేదు. మీ గురించి చెప్తారా, నా గురించి చెప్పమంటారా అడిగింది అనుపమ. నా గురించి చెప్పేందుకు ఎక్కువగా ఏమీ లేదు. ఎవ్వరూ లేనివాడిని. భార్య, ఒక్కగానొక్క కూతురు చనిపోయి 20 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాను. ప్రపంచాన్ని చదువుతున్నాను. అంతులేని ఆలోచనలు, ప్రశ్నలు నాలో రగులుతున్నాయి. ఎవరితో పంచుకోవాలో తెలియక ఆ ప్రకటన ఇచ్చాను అన్నాను. ఇంకే ఉత్తరాలు మీకు రాలేదా అడిగింది. వచ్చిన వాటి గురించి చెప్పాను. ఇంతకాలంగా ఒంటరిగా ఎందుకుంటున్నారు? అప్పుడే పెళ్ళెందుకు చేసుకోలేదు? ఇప్పటికీ నాకు జీవిత సహధర్మచారిణి కావాలని అనుకోవటం లేదు అనుపమ గారు. నాకు కావాల్సింది అలాంటి తోడు కాదు. నా భావాలని అర్థం చేసుకొని పంచుకునే స్నేహం కావాలి. అది చాలు నాకు. మరి ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు? ఈ మధ్యన తిరుపతి వెళ్ళాను. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు నన్ను చాలా బాధ పెట్టాయి. అవి పంచుకోవటానికి నా పరిధిలో నాకున్న స్నేహితులలో ఎవ్వరూ అర్హులుగా అనిపించలేదు. మీరు తిరుపతి వెళ్ళారా? ఎందుకు? సూటిగా అడిగింది. మొక్కు తీర్చుకోవడానికో, దేవుణ్ణి పూజించడానికో కాదు. పరిసరాలు నాకు ఇష్టం. ఎలాంటి పండుగలు, పుణ్యతిథులు లేని సమయం చూసుకొని వెళ్ళి వారం రోజులు ఉండి వస్తాను. అదొక హాలిడే ట్రిప్ అనుకోండి. 20 ఏళ్ల తర్వాత గర్భగుడిలోకి అడుగుపెట్టాను. కేవలం నాతో వచ్చిన వాళ్ళని చదవడానికే. కానీ ఆ విషయం ఎవరితోటి చెప్పలేదు. చెప్పలేను కూడా. ఎందుకంటే నేను చెప్పినా అర్థం చేసుకునేవాళ్ళు మా వాళ్ళలో ఎవ్వరూ లేరు. పైగా నాకు దైవ దర్శనం లభించిందనగానే ఆనందించి, ఆరాధించి, అసూయగా చూసేవారే అంతా. అంటే మీలో ఇలాంటి భావాలున్నాయని ఇంతవరకు మీరు ఎవరితోటి చెప్పనేలేదా అడిగింది ఆశ్చర్యంగా. చెప్పి ప్రయోజనం లేదండి. ఎవరికీ అర్థం కాదు. నన్ను పిచ్చివాడిగా జమ చేసేస్తారు, వెలివేస్తారు. అలాంటి భక్త బృందం మధ్య నేను బ్రతుకుతున్నది. అనుపమ కాసేపు మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లనిపించింది. నాలో భావాలని భాషలో సరిగ్గా వ్యక్తం చేయలేకపోయానేమో. నా గురించి ఆలోచించి నవ్వుకుంటుందేమో. మీ గురించి నాకు కొంతవరకు అర్థమైంది. నిష్కర్షగా చెప్తాను. ఏమీ అనుకోరుగా అంది. పర్వాలేదు, చెప్పండి. అసలు ఈ మాత్రం నోరు విప్పింది నేను మీ దగ్గరే.
ఇన్నాళ్ళు నోరుండి మూగవాడిగానే బ్రతికాను అన్నాను. నా మీద నేను జాలిపడి కూడా చాలా ఏళ్ళయింది. మీరొక ఇంట్రావర్ట్, అతి సాధారణ స్థితి నుంచి పైకెదిగారు. మీలో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చిన్నప్పటి నుంచి స్థిరంగా నిలిచిపోయింది. ఒక రకమైన పిరికితనం మీలో ఉంది. దానికి తోడు జీవితంలో విషాదం మిమ్మల్ని కృంగదీసింది. వీటి నుంచి బయటపడటానికి సరైన పరిస్థితులు కానీ స్నేహితులు కానీ లేకపోవడం మీ దురదృష్టం. ఆమె మాటల్లో నిజాన్ని గురించి ఆలోచించడంలో మునిగిపోయాను. ఆమె అన్నది, పరిశీలించి చూస్తే ప్రతి మనిషి జీవితం ఒక కథే అవుతుంది వెంకట్ గారు. ఎవరికి వారు తమ కథలో విషాదం పాలు ఎక్కువని, అది మోయలేని బరువనే అనుకుంటారు. ఏది పెద్ద గీతో ఏది చిన్న గీతో చెప్పలేని అనంతమైన సమస్య ఇది. మీ జీవితం అలాంటిదే అంటారా అడిగాను. విన్నాక మీరే చెప్పండి. ఇదండి కథ. తిరిగి 2వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.